యజ్ఞవరాహ ఆరాధన. సాధారణంగా మనకి ప్రాచీనమైన ఎన్నో ఉపాసనా సంప్రదాయాలు పోయే, మిగిలినవి చాలా కొద్ది. అసలు శాస్త్రాల్లో చెప్పని కొత్త కొత్త ఉపవాసాలు, కొత్త కొత్త ఉపాసనలు, కొత్త కొత్త రోజులు తయారయ్యాయి. వీటి గురించి పెద్ద చర్చ చేయక్కర్లేదు. ఎందుకంటే అక్కడ ఎవరి నమ్మకం వాళ్ళది. నమ్మకం గురించి చర్చలు అక్కర్లేదు. నేను చెప్తున్నది నమ్మకం కాదు, శాస్త్రం. నమ్మకానికి శాస్త్రం ఉండదు, కానీ శాస్త్రాన్ని నమ్మడం మంచిది. అర్థం చేసుకున్నారా? నమ్మకానికి శాస్త్రం ఉండదు, కానీ శాస్త్రాన్ని నమ్మడం మంచిది. కనుక దాన్ని ఏం అనడానికి లేదు. ఇందాక చెప్పా, అంధవిశ్వాసము, శాస్త్ర విశ్వాసం 2 రకాలు ఉంటాయి. అసలు విశ్వాసం అంటేనే మనకు తెలియకపోయినా చేయవలసినదే, అంతే కదా. విశ్వాసం అంటేనది. శాస్త్రసమ్మతమైన విశ్వాసానికి శ్రద్ధ అని పేరు, శాస్త్ర సమ్మతం కాని విశ్వాసానికి అంధవిశ్వాసం అని పేరు. మనకి రోజుల్లో, నక్షత్రాల్లో, తిథుల్లో కొత్త కొత్త దేవతలు అందరూ ప్రవేశించిపోయారు. అవి ఎలాగూ చెప్పం, ఎందుకంటే ఇక్కడ ఉన్నవే చెప్తాం, కానీ లేనివి ఎలాగో చెప్పం. అది తప్పని అంతకంటే చెప్పం, ఎందుకంటే గతానుగతికో లోక, ఎవరి నమ్మకం వారిది. మనం ఇక్కడ చెప్తున్నది శాస్త్ర సమ్మతం. ఇందులో గ్రహించవలసినటువంటి ముఖ్య అంశముల్లో వరాహ ఆరాధన చాలా విశేషం. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. కొన్ని స్థితుల్లో మన చేతుల్లో ఉండవు. అప్పుడు ఆ భగవంతుడు ఆ రూపంతో పట్టుకుంటే ఆయన అది బాగు చేస్తాడు. ఒకేసారి 10గా కాదు, ఆ రూపాన్ని అప్పుడు పట్టుకోవాలి గట్టిగా. ఎక్కడ పెడితే అక్కడ విఘ్నాలు బాధిస్తున్నప్పుడు మీరు గణపతిని, అలాగే మృత్యుదశకు సంబంధించిన భయాదులు ఉత్పన్నమైనప్పుడు ఇందాక చెప్పిన అమృతేశ్వరుణ్ణి, మాసంలో దానికి మాత్రం వరాహస్వామి ఆరాధన భూసమేతంగా చెయ్యమని చెప్తున్నారు. ఇది తామ్రపాత్ర తీసుకుని, ఆ తామ్రపాత్రలో ఆ పైన బంగారపు ఒకటంటే తామ్రపాత్రలో బంగారపు వరాహ రూపాన్ని పెట్టి ఆరాధన చేయమని చెప్పారు ఇక్కడ. ఇందులో వరాహానికి సంబంధించిన నామములు కూడా కొన్ని చెప్పారు. వరాహాయ నమః, క్రోడాకృతయే నమః, గంభీర ఘోషాయ నమః, శ్రీవత్సధారిణీ నమః, సహస్ర శిరసే నమః, సర్వేశ్వరాయ నమః, సర్వాత్మనే నమః, ప్రభవాయ నమః, శతమయూఖాయ నమః. ఇలాగా యజ్ఞవరాహస్వామికి సంబంధించిన విశేషములు ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నారంటే మాఘ అర్థమైంది కదా. మఖము అంటేనే యజ్ఞం. అందుకే మాఘమాసంలో మీరు చేసేవన్నీ కూడా పరిపూర్ణమైన యజ్ఞ ఫలాలను ఇస్తాయి. అందుకే యజ్ఞవరాహస్వామి రూపంగా అప్పుడు పెట్టడంలో మనకు విశేషం. యజ్ఞవరాహస్వామి అయిన నారాయణను ఆరాధించితే సర్వయజ్ఞములు చేసినట్లే. ఎందుకంటే కలియుగంలో మనకు తెలిసినవి చాలా తక్కువ, పోగొట్టుకున్నవి చాలా ఎక్కువ. అనేక వైదిక యజ్ఞాలు ఇప్పుడు లుప్తమైపోయాయి. మిగిలిన కొద్దిపాటి యజ్ఞాలు చేద్దామన్నా వాటికి దేశకాల పరిస్థితులు అనుకూలించట్లేదు. మనం ఎంతో వేదన పడవలసిన కాలంలో ఉన్నాం. అందుకే కలవు స్మరణాన్ముక్తి తలంచుకుని బాగుపడండర్రా అని చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. అలాంటి స్థితుల్లో యజ్ఞవరాహస్వామిని కానీ స్మరిస్తే ఆయన యజ్ఞమయ స్వరూపుడు కదా, యజ్ఞ సూకరమైన యజ్ఞములన్నీ చేసిన ఫలితం వస్తుందిట. అందుకనే మన పనుల్లో లోపాలు లేకుండా చేస్తుంది, సర్వయజ్ఞములు చేసిన ఫలితం ఇస్తుంది. కనుక మాఘశుద్ధ ఏకాదశి నాడు నారాయణారాధన చేసినా యజ్ఞవరాహస్వామికి ప్రత్యేకంగా స్మరించుకుని భాగవతంలోనో విష్ణు పురాణంలోనో ఏదో గరుడు పురాణంలోనో ఉన్న యజ్ఞవరాహ అవతార ఘట్టాన్ని పారాయణ చేసినా చాలా విశేషం. అంతేకాదు విష్ణు శాస్త్రం అంతా కూడా చిట్ట చివరికి యజ్ఞవరాహస్వామి తత్వంతోనే పూర్తవుతుంది. యజ్ఞ సాధన యజ్ఞాంతకుర్యజ్ఞగుహ్యం అన్నమన్నాదేయవచ. ఆ నామాలకు అర్థం రాస్తూ వరాహపరంగానే అర్థం చెప్పారు ఆయన అంతా.